హల్లెలూయా. గుడ్ మార్నింగ్. తెల్లవారిందండి. తెల్లవారిన వెంటనే పక్షులన్నీ చూడండి కిచకిచలాడుతున్నాయి. సృష్టి అంతా మేల్కొని ఆనందిస్తున్నాయి. చెట్లు చప్పట్లు కొడుతున్నాయట, నదులు చప్పట్లు కొడుతున్నాయంట, ఆకాశ మేఘాలు నాట్యమాడుతున్నాయంట. ఎవరైనా సృష్టిని చూసి ఆనందించారండి? ఈ గదుల్లోనే మనం ఉండిపోతున్నాం. ఏసీ రూముల్లో పడుకొని కిటికీ తలుపులు కూడా తెరుచుకోక బయట ఆకాశం కనబడని స్థితిలో ఉంటున్నాం. కనీసం ఆరు బయటకు వెళ్ళి దేవుణ్ణి స్తుతించండి. యేసు ప్రభు ఇంకా చీకటి కొట్టగానే పెందలకడ లేచి అరణ్యంలోనికి వెళ్ళి ఒలీవ తోటలోనికి వెళ్ళి ఏకాంతంగా ప్రార్థించేవాడని బైబిల్ చెప్తుంది. ఉదయమే మన హృదయాన్ని దేవునితో లగ్నం చేస్తే, దేవుని మాటలతో నింపుకుంటే ప్రశాంతంగా దినమంతా జీవించగలుగుతాం. ప్రతి శోధనను మనం ఎదిరించగలుగుతాం. అందుకే మీకోసం అనుదిన ధ్యానాన్ని ప్రతిరోజు 7 గంటలకి, అనుదిన మన్నా ప్రతిరోజు 6:30కి. మీకు తెలుసా? ప్రతిరోజు 6:30కి 6 గంటలకి, ప్రతిరోజు 6 గంటలకి ఫేస్బుక్లో అనుదిన మన్నా. అలాగే 6:30కి మా మూవీస్లో కల్వరి దర్శనంలో మరో సందేశం. ఇది 3వ సందేశం ఈరోజు తెల్లవారాక. ఇది ఆలస్యంగా లేచే వారికి చెప్పాలంటే అనుకూలమైన సమయాలు అందరికీ లేవు గనక ఇతర దేశాల్లో ఉన్న వారి కొరకు అందుబాటులో ఉన్నట్లుగా దేవుని వాక్యాన్ని ఉదయమే 6 గంటలకి ఫేస్బుక్లో, ఈ 6:30కి మా మూవీస్లో, అలాగే 7 గంటలకి ఇదిగో యూట్యూబ్ ద్వారా మీ దగ్గరకు వస్తున్నాం. దేవుని వాక్యాన్ని ప్రతిరోజు వినండి, ధ్యానించండి, హృదయంలో ఉంచుకొని పఠించండి. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. ఏ రోజుకి ఆ రోజు మా శరీరానికి ఆహారం అవసరం అవుతూనే ఉందయ్యా. నిన్న తిన్నా ఇవాళ ఆకలేస్తుంది. ఏనాటికి ఆనాడు మా ఆహారం విషయమై చింతిస్తున్నామే కానీ మా ఆధ్యాత్మిక బలము పుంజుకొనుటకు మనుషుడు రొట్టె వల్ల మాత్రము కాదు, దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన బ్రతుకునన్న మాటను గుర్తు చేసుకొని నీ మాటలతో ఆధ్యాత్మిక పోషణ పొంది నీ నామాన్ని మహిమపరిచే జీవితాలు జీవించటకు మాకు సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రం. ఇశ్రాయేలీల్ని 400 సంవత్సరాల బానిసత్వంలో మగ్గిపోతున్నప్పుడు వాళ్ళ శ్రమలను బట్టి మూలిగి ఏడ్చి నిట్టూర్చి దేవునికి మొరపెట్టుకున్నప్పుడు జాలి కలిగిన ప్రభువు ఇశ్రాయేల్ని కనికరించి మోషేని నాయకుడిగా పంపించి తన శక్తి ప్రభావాలు చూపించి ఇశ్రాయేలు జనాంగాన్ని ఫరో కాఠిన్యమైన బానిసత్వం నుంచి విడిపించి మార్గములో అనేక అద్భుతాలు జరిగిస్తూ అరణ్య మార్గములో ఆయన పరమ కానానుకు మనం సిద్ధపడుతున్నట్టు ఆ రోజు కానాను దేశం కొరకు వారిని నడిపిస్తూ ఉన్నాడు. ఆ ప్రయాణంలో వారికి చాలా పోరాటాలు కలిగినప్పుడు దేవుడు అద్భుతాలు జరిగించి వారిని విడిపించాడు. రోజు బతకాలంటే రోజు తినాలి కదండి. మరి అరణ్యంలో వాళ్ళు కొన్ని రోజులు వాళ్ళతో కూడా తెచ్చుకున్న కోళ్ళు, గుడ్లు, మాంసము, కాయగూరలు తినేశారు. ఇక ఆ తర్వాత కొండల దగ్గర కూర్చొని ఏడుస్తున్నారట, మాకు కూర ఎవరు పెడతారు, అన్నం ఎవరు పెడతారు, మేము ఐగుప్తుకు పోతామని. అప్పుడు వారి మొరను, వారి బాధను మోసే దేవుడితో చెప్పినప్పుడు దేవుడు ఏం చేశాడో చూడండి. నిర్గమకాండము 16వ అధ్యాయం. పాత నిబంధన కూడా చదువుతారా మీరు? చదవరా? చదవండి. పాత నిబంధనలో 16వ అధ్యాయం 15వ వచనం మాత్రం చదువుతాం చూడండి. ఇశ్రాయేల్ దాన్ని 14 కూడా చదువుతున్నాం చూడండి.
ఆ పడిన మంచు ఎగిరిపోయిన తరువాత నూగు మంచు వలె సన్నని కణములు అరణ్య భూమి మీద కనబడను. దానిని చూచినప్పుడు అది ఏమైనది తెలియక ఇది ఏమి అని ఒకరితోనొకరు చెప్పుకున్నది. మంచు కణముల మీద చక్కగా చిన్న మన్నా అని వాళ్ళకి తెలియలేదు. మొదటిసారిగా ఆకాశం మీద నుండి వారికి పడుతున్న కణములను చూచి ఇదేమి అని చెప్పుకుంటుంటే మోషే అన్నాడు 16వ వచనంలో, ఇది తినుటకు యెహోవా మీకిచ్చిన ఆహారము. ఎవరు మాకు ఆహారం పెడతారు? ఈ లోకంలో ఎన్ని 6 లక్షల కాల్బల మంది, ముసలివారు, వృద్ధులు, పిల్లలు కలిస్తే 20 లక్షల మందట. రోజుకి 20 లక్షల మందికి ఆహారం సిద్ధపరచాలంటే అది ఎంత పోరాటం. అది అరణ్యంలో, అక్కడ ఏమీ లేని స్థలం. అద్భుతాలు చేసేవాడని దేవుడు నిరూపిస్తూ ఆకాశము నుండి వారికి మన్నాను కురిపించాడు. అది ఏమైనది తెలియక ఇది ఏమి అంటే ఇది దేవుడు మీకు అనుగ్రహించిన ఆహారము. యెహోవా ఆజ్ఞాపించినదేమనగా ప్రతి వాడును తన వారి భోజనమునకు ప్రతివాడు తన కుటుంబములోని తలకు ఒక్కొక్క ఓమేరు చొప్పున దాన్ని కూర్చుకొనవలెను. నోట్లోనే పడేస్తే భలే ఉంటుంది కదా అనుకుంటాం మనం. దేవుడి దీవెనలండి మనం ఏరుకోవాలి. దేవుని దీవెనలు మనం పొందుకోవాలంటే మనం విశ్వసించాలి. దేవుని దీవెనలు పొందుకోవడానికి మనం అడగాలి. దేవుని దీవెనలు పొందుకోవటం అనేది ఒక పనితో కూడింది, ప్రయాసతో కూడింది. రోజునట వారు ఒక్కొక్కరు వారి కుటుంబం కొరకు ప్రతి ఒక్కడు ఒకరికొకరు చేయటం కుదరదు. ఎవరు మటుకు వారు ప్రతి ఒక్కరు ఒక ఓమేరు చొప్పున, అంటే ఇంచుమించు 1.5 కేజీన్నరట, 1 కేజీన్నర మన్నాను. అది ఎలా ఉందనుకున్నారు? 31వ వచనం చూడండి. ఇశ్రాయేలీయులు దానిని మన్నా అను పేరు పెట్టింది. అది తెల్లని కొత్తిమీర గింజల వలె ఉండను. అది తెల్లని కొత్తిమీర గింజలు అంటే, కొత్తిమీర గింజలు తెలుసా మీకు? ధనియాలండి. ఎంత ఉంటాయి ధనియాలు? చిన్న చిన్నగా ఉంటాయి. అని తెల్లటి చక్కటి ధనియాలు సైజులో కణాలు ఆకాశం నుండి మంచు మీద ఫ్రెష్గా ఫ్రిడ్జ్లో పెట్టట్టు పడుతున్నాయి అన్నమాట. ఆ మంచు మీద నుండి వాళ్ళు ఒక్కొక్కటి ఎట్లా ఏరతారు? కింద పడ్డ వాటిని ఏరాలంటే మోకాళ్ళ మీద పడాలి. మోకాళ్ళ మీద పడి ఒక్కొక్క గింజను ఏరుకొని సేరున్నర కూర్చుకోవాలి. అది ఆ రోజంతటికి ఆ వ్యక్తికి ఆహారంగా ఉంటుంది. గమనించారా? పని చేయనొల్లడి వాడు భోజనం చేయకూడదు. ప్రతివాడు తన చేతులతో ఏదో పని చేసి తన కష్టార్జితంతో తాను బ్రతకాలి, భోజనం చేయాలి అని దేవుని వాక్యం హెచ్చరిస్తుంది. ఒక తండ్రి, పురుషుడు పనిచేసి కుటుంబాన్ని సంరక్షించాలి. ఇక్కడ చిన్నపిల్లలుంటే, ఇంట్లో బంధాలుంటే వారి కొరకు కూడా ఆ ఇంటి యజమాని ఏరుకోవాలి. ప్రతిరోజు పొద్దున్నే ఆ తెల్లవారుజామునే ఆ ప్రాతకాలమునే 11 గంటలకు వెళ్ళి 12 గంటలకు వెళ్తే అది అక్కడ ఉండదు. పొద్దున్నే వెళ్ళి ఏరుకోవాలి, మోకాళ్ళ మీద పడాలి. ఒక్కొక్కటి పోగు చేసుకుంటే ఆ దినమంతా వారికి సమృద్ధిగా ఉంటుంది. ఈరోజు మనకు మన్నా మన దేవుని వాక్యం. ఈరోజు మన వాక్యం ప్రింటెడ్ బుక్గా ఉంది, లేక డిజిటల్ అయిపోయింది. కానీ ఈ మాటలు దేవుని మాటలు, ఆకాశము నుండి కుమ్మరించబడిన మాటలు. దేవుని మాట మనం ఏరుకోవాలి ఉదయమే. ఎలా ఇశ్రాయేలీయులు పొద్దున్నే వెళ్ళి మోకాళ్ళ మీద పడి ఆ
కొత్తిమీర గింజల వలె ఉన్న మన్నాను ఏరుకొని కూర్చుకొని దినమంతా ఆకలి తీర్చుకోవాలో, అలాగే మనం వేకువనే లేచి దేవుని వాక్యములోని మన్నా, ఆ దేవుని వాగ్దానాలను, దేవుని మాటలను హృదయాన్ని తృప్తిపరిచే, జీవితానికి సంతృష్టినిచ్చే, మనోనేత్రాలు తెలియచేసే, ఆధ్యాత్మిక బలాన్ని చేకూర్చే దేవుని వాక్యాన్ని పఠించాలి, ధ్యానించాలి, మోకరించి దేవుని సన్నిధిలో ప్రార్థించడం నేర్చుకోండి. దేవుని ఇచ్చిన వాగ్దానాలను పోగు చేసుకోండి. దేవుని మాటలతో నీ గుండె నింపుకో. నీ గుండె నిండా దేవుని మాట ఉంటే అపవాదికి నీ మీద ఎటువంటి అధికారం ఉండదు. నీ గుండె నిండా దేవుని మాట ఉంటే పాపం చేయలేవు. నువ్వు నీ ఎదుట పాపము చేయకుండానట్లు నీ వాక్యమును నా హృదయంలో ఉంచుకున్నాను అని దావీదు అంటున్నాడు. నీ గుండె నిండా దేవుని వాక్యం ఉన్నప్పుడు భయం నిన్ను పట్టి పీడించదు, దిగులు నీ చెంతకు రాదు, విచారం నీకు ఉండదు. ఆయన వాక్కు దిగులు పడకు, భయపడకు, నీ చేయి పట్టుకొని నిన్ను నడిపించదు అన్న మాట నిన్ను ధైర్యపరుస్తుంది. ఆయన నీ కన్నీటిని తుడిచేవాడు, ఆయన నీ చేయి పట్టి నడిపించేవాడు, ఆయన నిన్ను పోషించేవాడు. ఆకాశ పక్షులను చూడండి, వాటిని పోషించే దేవుడు నిన్ను పోషించడా? నీవు దేవుని మాటలతో నీ గుండె నిండా నింపుకుంటే పరిశుద్ధ గ్రంథములో ఉన్న ప్రతి అక్షరం అభిషేకించబడినప్పుడు అందులోని అర్థాన్ని హృదయానికి అనునయించుకున్నప్పుడు మన హృదయంలో ధైర్యం కలుగుతుంది. ప్రతిరోజు నిన్నటి భక్తి వాటికి పనికిరాదు. క్లియర్గా చెప్పాడు మోషే, ఏ రోజుకి ఆ రోజే ఏరుకోవాలి. రేపటికి కూడా ఏరుకొని పెట్టుకుంటానని కొంతమంది ఏరుకొని పెట్టుకున్నారట. అది రెండో రోజు కంపు కొట్టింది. నిన్నటి భక్తి వాటికి పనికిరాదండి. ఏ నాటి కీడు ఆ నాటికి చాలు. రేపటి గురించిన దిగులు పడకండి. రేపుని ఇవాళ తెచ్చి పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఈ రోజుల్లో ఈ క్రెడిట్ కార్డ్స్, ఈఎంఐలు వచ్చిన తర్వాత రేపు సంపాదించే సంపాదన కూడా ఇవాళే అనుభవిస్తున్నారు. అనుభవించి రేపు కష్టపడి పనిచేసి అప్పు తీరుస్తాను, మళ్ళీ ఇంట్రెస్ట్తో అంటూ ఉన్నారు. కానీ దేవుని యందు విశ్వాసం ఉంచితే ఎప్పుడు ఏది కావాలో నీకు అది అప్పుడు ఇస్తాడు కనుక నీవు ఎప్పుడూ తృప్తిగానే ఉంటావు. లేమి నీ జోలికి రాదు. అందుకే దావీదు అన్నాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి లేదు. ఆయన నా సప్లయర్, నాకు నా అవసరతలన్నీ తీర్చేవాడు ఆయన, నా మొరలు వినేవాడు ఆయన. తల్లి కంటే ఎక్కువగా నన్ను ప్రేమించినవాడు, తండ్రి కంటే ఎక్కువగా నన్ను సంరక్షించేవాడు. రోజు దేవుని సన్నిధిలో మోకాళ్ళ మీద పడి వాక్యాన్ని హృదయంలో భద్రపరుచుకోండి. మీరు ప్రతి పోరాటములో, శారీర సంబంధంగా వచ్చే ప్రతి పోరాటంలోనూ జయం పొందుతారు. అంతేకాదు మీరు తృప్తి కలిగి ఉంటారు. దేవుని వాక్యం మనల్ని తృప్తిపరుస్తుంది. ఆయన అద్భుతమైన రీతిగా మన ప్రతి అవసరతను తీరుస్తాడు. రోజు దేవుని వాక్యంతో ఈరోజు ఏం చెప్తావు ప్రభువా, ఈ రోజుకి నా ఆహారం ఏది ప్రభువా అని అడిగి దానిని సంపాదించుకోవాలి. ఇశ్రాయేలీయులు 40 సంవత్సరాలు ఆ మన్నాను తిన్నారు. ఆ మన్నా ఎలా ఉందట? 16వ అధ్యాయం 31వ వచనంలో ఇశ్రాయేలు దానికి మన్నా అని పేరు పెట్టింది. అది తెల్లని కొత్తిమీర గింజల వలన ఉండను, దాని రుచి తేనెతో కలిపిన అపూపముల వలె నుండెను. తేనెతో కలిపిన అపూపములు ఏంటండి? ఈ చపాతీలు కాదు, లేకపోతే మనకి ఆంధ్రాలో వాటిని ఏమంటారు, కొంచెం స్వీట్ పెట్టి చేస్తారు చూడండి, నోట్లో పెడితే కరిగిపోతూ ఉంటాయి. అలాగ వీరు దాంతో అప్పాలు చేసుకున్నారు. దాన్ని తింటున్నప్పుడు ఎంతో ఆనందించారు. తేనె, దావీదు అన్నాడు అందుకే, నీ మాటలు నా నోటికి జుంటి తేనె ధారల వలె ఉన్నది. దేవుని వాక్యములో ఉన్న సత్యాలను మనం గమనించినప్పుడు అండి, అది బోరు కొట్టదు. ఎందుకో మీరు బోరు కొడుతుంది అంటున్నారు కొంతమంది. అవును, జ్వరం వచ్చిన నోటికి తేనె రాసినా చేదే అంటాడు కదా.
నీ హృదయం సరలేదు కనుక దేవుని వాక్యం అందు మీరు సంతోషించలేకపోతున్నారని వాక్యం సెలవిస్తుంది. కానీ దేవుణ్ణి ప్రేమించిన వారికి దేవుని వాక్కులు సర్వ సంపదలు దొరికిన పొక్కిసల్లాగా ఉంటుంది. అది నోటికి జుంటె తేనె దారాల వలె ఉంటుంది. అది దేవుని ప్రేమను గుర్తు చేసుకుంటున్నప్పుడు కొవ్వు మెదడు దొరికినట్టుగా నాకు ఉందన్నాడు. సర్వ సంపదలు నాకు దొరికినట్టుగా ఉందన్నాడు. అవునండి, వాక్యం ద్వారా మన శరీరానికి పుష్టి, మన ఆత్మకు ఆదరణ, మన యొక్క జీవితాలకు సంతృప్తి కలుగుతుంది. రోజు వ్యక్తిగతంగా మోకరించి ప్రార్థించి దేవుని వాక్యంతో మీ హృదయాలు నింపుకోరండి, ప్రార్థించండి. మీ జీవితంలో అన్ని విషయాలలో అతడు చేయనదంతయు వర్ధిల్లును అన్న మాట నెరవేరుతుంది. నేను ముగిస్తున్నాను, కానీ మీరు ఇంకా ధ్యానించండి. నిర్గమాకాండం 16వ అధ్యాయం, ఇంకా మీరు కీర్తనలోకి వెళ్తే అనేక విషయాలు, మన్నాను గురించిన మరిన్ని విషయాలు మీరు గుర్తిస్తారు. హృదయానికి అనుభవించుకోండి, ఆ విధంగా జీవించండి, తృప్తి చెందండి. దేవుని యొక్క కృపలో దినదినాభివృద్ధి పొందండి. ప్రార్థన. పరిశుద్ధుడ నీకు వందనములయ్యా. ఏం తిందుమా, ఏం తాగుదుమా, ఏం ధరించుకుందుమా అనే ఆలోచనతోనే కాక, నా దేవుడు ఏం సెలవిస్తాడా, ఏ వాగ్దానం ఇస్తాడా, ఏ హెచ్చరిక ఇస్తాడా, ఏ గద్దింపిస్తాడా, ఏ ఆదరణ నాకు కలుగుతుందా, ఈరోజు నేను దేవుని యందు ఏ విధంగా ఆనందించగలనా అన్న ఆత్రతతో ఉదయమే నీ మాటల కొరకు కనిపెట్టుటకు, నీ వాక్యాన్ని ధ్యానించుటకు, తృప్తి చెందుటకు, ఆధ్యాత్మికంగా బలం పొందుటకు, విశ్వాసాభివృద్ధి పొంది ఈ అంచెతనంలో శోధనకు లొంగకుండా శుద్ధులమై నీకు ఇష్టలమై నీ రాకడ కొరకు ఎదురు చూచుటకు మా ఒక్కొక్కరికి సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడు సదాకాలము తోడేయడుగాక. ఆమేన్. దేవుని స్తోత్రం. ఏ రోజుకి ఆ రోజు దేవుని మాటలు వినండి. అలాగే మీ ప్రార్థన వసతుల భారాలు ఉంటే 954041కి, మీరు ఇతర దేశాలుగానే ఉంటే 9100 సుబ్రహ్మణ్య నెంబర్కి టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ వాట్సాప్ పంపించండి. అవన్నీ మేము పరిశీలిస్తున్నాం, ప్రార్థిస్తున్నాం. మీరు ప్రార్థించండి, తప్పక ప్రభు జయమిస్తారు. ఇవాళ శుక్రవారం కదా, శుక్రవారం ఉపవాస ప్రార్థన చాలా ప్రాముఖ్యమైంది. మీ చర్చెస్లో ఉపవాస ప్రార్థన అంటే వెళ్ళండి, లేకపోతే కల్వరి చర్చిలో జరిగే ఉపవాస ప్రార్థన మీకు లింక్ ఇస్తున్నాం. మాతో పాటు ఉపవాస ప్రార్థనలో పాల్గొని దైవాశీస్సులు పొందండి. ఉచితమైతే మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీ తోడేను కాక.